అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. సో, మీ అందరికీ నేను పరిచయమే. ఈరోజు ఒక చిన్న పాయింట్ తెలుసుకుందామండి మనం. తెలుసు మనకి, కానీ ఎవరిమీ ఆచరించలేకపోతున్నారు. మనందరమీ ఏదైనా ఫంక్షన్‌లు అయినప్పుడు, పెళ్ళిళ్ళైనప్పుడు గిఫ్ట్‌లు ఇస్తున్నాము. అలాగే మనకి ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నాము. అవన్నీ ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కబోర్డ్‌లో పెడుతున్నాము, లేకపోతే అటకల మీద పడేస్తాం. కొన్ని ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టుకునేది కూడా మనకి ఇష్టంగా పెట్టుకుంటాం. మనకు కావాల్సిన వస్తువులు కొని పెట్టుకుంటాం. కానీ గిఫ్ట్‌లు వస్తే ఏమవుతుంది? అరే! అలా ఉండిపోయి పెట్టుకుందామని ఇష్టమున్నా లేకపోయినా గోడలకో ఎక్కడో పెట్టుకోవాల్సొస్తుంది. ఎందుకండి అవన్నీ? అంత అవసరమా ఆలోచించండి. ఇవి ఇంకా పాత రోజులు పట్టుకొని ఇప్పుడు కొత్త తరంలో తిరిగి కూడా ఆలోచిస్తే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడము ఆపండి. పుచ్చుకోవడము ఆపండి. మనం తీసుకోమంటే ఎవరేం చేస్తారండి? నేనైతే నాకిచ్చినవి తీసుకొని అలా వాళ్ళ ఇంట్లోనో పక్కన వదిలేసి వచ్చేస్తాను. ఎంత పెద్ద ఐటెమ్ అయినా నేనది అలవాటు చేసుకున్నాను. రెండోది ఇవ్వాలి అనుకుంటారు కదా! మంచి బుక్స్ ఇవ్వండి. ఒక 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునేది ఇవ్వండి. లేతే మన రామాయణం, భారతాలు ఇవ్వండి. ఇలాగా కొన్ని వాళ్ళకి పనిచేస్తాయి అనుకునే పుస్తకాలివ్వండి. లేదా ఒక మంచి నోట్స్ బుక్ కొనండి. ఒక డైరీలివ్వండి. అవన్నీ యూజ్ చేస్తారు కదా! ఫస్ట్ బెస్ట్ ఇవ్వకుండా ఉండడము రైట్. మనం ఒకసారి అలవాటు చేసుకుంటే ఏదైనా మనం వెళ్ళిపోతాము. మనం ఎప్పుడైతే ఇది చేస్తుంటామో ఇతరుల నుంచి కూడా మనకి వాళ్ళు కూడా ఓహో! వాళ్ళు ఇవ్వలేదు కదా! పర్లేదు అని వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలుపెడతారు. ఈ గిఫ్ట్‌లదనేది ఒక పెద్ద గోల అయిపోయిందండి. ఈ గోలను ఎవరు తీయగలరండి? సృష్టించుకునేదే మనమే సృష్టించుకున్నాం. తీయాల్సింది కూడా మనమే. ముందు బాట వేయాల్సింది కూడా ఎవరో ఒకరు. ముందు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ తీసేస్తే గుడ్. థాంక్ యూ అండి అందరికి.